గడిచిన కాలం అంతయు కాచి కాపాడి ఇదిగో ప్రభు నాయన 2023 తండ్రి వరకు మమ్మల్ని కాచి కాపాడి 2024 మా జీవితంలో ప్రభు నాయన మరో నూతన సంవత్సరాన్ని నాకు మాకు పెళ్లివేలుకి అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి వందనాలు ప్రభు. ఈ రీతిగా ప్రభు నాయన ఎంతో మంది నోచుకోలేక ప్రభు నాయన అది లోక సంబంధమైన పనులతో, లోక సంబంధమైన వ్యక్తులతో, లోక సంబంధమైన కార్యకలాపాలతో ప్రభు ఆయన జీవించి ఉన్నారు. ఇంకా మనుగడ సాగిస్తూనే ఉన్నారు. తండ్రి, నన్ను మమ్మల్ని మాత్రము ఏర్పాటు చేసుకుని మీ మందిరంలో నూతనముగా ఉండటకు, నూతనంగా ఆచరించటకు ఇచ్చిన ప్రభా నీకు గొప్పది ప్రభు. అటు దీవెన నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. బలహీనుని ప్రభావం బలపరచమని, దీవించమని, మీ సన్నిధిని గడవచ్చమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు, యెహోవా దేవుడు ఆది కాండంలో ఏం చేశాడు? ఏదోను తోట ఒకటి సృష్టించాడు. ఏదోను తోట ఒకటి సృష్టించాడు. ఆ ఏదోను తోట ఎవరి కోసం సృష్టించాడు? ఆదాము కోసము, మానవుడి కోసము, మన కోసం. అయితే ఈ లోకంలో ఎన్ని తోటలు ఉన్నాయి? బైబిల్లో ఎన్ని తోటలు ఉన్నాయి? బైబిల్లో ఎన్నో తోటలు ఉండొచ్చు. బైబిల్ పాఠ్యాంశము మొత్తము ఆధారపడి ఉన్నది 2 తోటలు. ఒకటి ఏదోను తోట, ఇంకొకటి గెత్సేమనే. యేసుక్రీస్తుని మానవుని దేవుడు ఏర్పాటు చేసి ఏదోను తోటలో ఉంచాడు. గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు అంతానికి ఆరంభం వచ్చింది. అతను అంతమైపోవుటకు, అతను శ్రమపడుటకు, అతను మరణించుటకు ఆరంభం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే గెత్సేమనే తోట నుంచి. మానవుడి పతనానికి ఆరంభం ఎక్కడ వచ్చిందంటే ఏదోను తోట నుంచి. ఏదోను తోట నుంచే మానవుడు ఏమవుతున్నాడు? పతనమయ్యాడు. అసలు దేవుడి ఉద్దేశము, ఏదోను తోట ఉద్దేశము, మానవుని ఏర్పాటు చేసిన ఉద్దేశం అది కాదు. మానవుడు పతనము కావాలని కాదు. మానవుడు సజీవుడుగా ఉండాలి. ఆ సజీవత్వము నాతో ఉండాలి, అంటే దేవుడితో ఉండాలి అని అతను ఉద్దేశించి గెత్సేమనే తోటను ఏర్పాటు చేసి అందులో మానవుని ఉంచాడు. ఇప్పుడు చెప్పండి, బైబిల్ మొత్తం మీద ఎన్నో తోటలు ఉండొచ్చు, కానీ 2 తోటలు ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు గెత్సేమనే తోటకి వెళ్ళటానికి గల కారణము ఎవరు? ఏదోను తోటే. ఏదోను తోటలో మానవుని పెట్టకపోతే ఒకవేళ దేవుడు ఉద్దేశానుసారంగా పెట్టాడు. ఆ మానవుడు గెత్సేమనే తోటలో, ఏదోను తోటలో పాపం చేయకపోతే ఈ యేసుక్రీస్తు భూలోకానికి వచ్చేవాడే కాదు. దేవుడు భూలోకానికి వచ్చి ఏదోను తోటలో దిగినప్పుడు, ఈ మానవుడు సంతోషంగా అతన్ని ఎదుర్కొంటున్నప్పుడు, అతనితో ఆనందంగా ఉంటున్నప్పుడు, దేవుడు ఊహించని రీతిగా మానవుడు జీవిస్తున్నప్పుడు ఇక కష్టం ఎక్కడిది? ఇక పాపం ఎక్కడిది? ఇక నరకం ఎక్కడిది? అందుకోసం యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఎక్కడిది? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనం పోయిన వారం నుంచి చెప్పుకుంటున్నాం కాదు, రక్షింపబడిన కానీ చెప్పుకుంటున్నాం కాదు, ఈ సృష్టి ఆరంభమైన కానీ చెప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చాడు. పాపం అనేది ఎక్కడ ఆరంభమైంది? ఏదోను తోట. ఏదోను తోటలో ఆరంభమైంది. అదే ఏదోను తోటలో పాపాన్ని ఆహ్వానించకుండా ఆ మానవుడు దేవుడితో సత్సంబంధం కలిగి ఉంటే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చేవాడే కాదు. ఆ గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు శ్రమ పొందేవాడి. ఇప్పుడు బైబిల్ మొత్తం మీద
ఉన్న తోటలు ఎన్నో ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైన తోటలు ఏమంటే రెండే ఉన్నాయి. ఒకటి ఏదోను తోట, ఇంకొకటి గెత్సేమనే. ఏదోను తోటలో అన్ని ఉంచి సంతోషకరమైన వాతావరణం మానవుడి కోసం ఉంచాడు. గెత్సేమనే తోటలో ఏముంచాడు? వేదన. చూడండి ప్రసాద్, చూడండి, అది మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం. చాలు. వారు గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు 36 చదవండి. నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే కానిము. మూడవదిగా 41వ వచనం. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లేండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. ఏదోను తోటలో ఏముంది? ఏదోను తోటలో సంతోషం ఉంది. ఏదోను తోటలో జీవ వృక్ష ఫలములు ఉన్నాయి. ఏదోను తోటలో ఏమున్నాయి? జీవ వృక్ష ఫలములు. అంటే ఆ ఫలములు తింటే చచ్చిపోలిగా, ఆ ఫలములు తింటూ ఉండాలి. ఆ ఫలములు తింటూ దేవుణ్ణి దర్శించుకుంటూ ఉండాలి. యెహోవా దేవుడు ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ మానవుడి కోసము ఏదోను తోటలో దిగినప్పుడు ఆ దేవుణ్ణి ఎదుర్కొని ఆ దేవుడితో ముచ్చటించడానికి సవాసం చేయ నిమిత్తమై ఈ మానవుడు ఎదురు చూస్తూ ఉండాలి. జీవవృక్ష ఫలములు, సంతోషకరమైన వాతావరణము, దేవుడి సన్నిధి పిలవకుండానే వచ్చే సమయం అది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక చోటికి వెళ్ళాలి, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు అంటే మైక్ ఆన్ చేయమ్మా అంటే ఏంది? అప్పుడు ఏమైంది? మైకు ఆన్ లేదు. ఈ ఫ్యాన్ తిరుగుతుందా? తిరగట్లేదు. ఇప్పుడు తిరగని ఫ్యాన్ని వచ్చి ఆ ఫ్యాన్ వేయమ్మా అంటారు. ఎందుకంటే తిరగట్లేదు కాబట్టి, దాన్ని స్విచ్ చేయలేదు కాబట్టి. నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు అంటే నీ సన్నిధి నాకు తోడుగా లేదు. నీ సన్నిధి నాకు తోడుగా లేదు కనుక ఇప్పుడు నేను ప్రయాణమై వెళ్తున్నాను, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు, నన్ను బలపరచు, నేను బలహీనుణ్ణి. అవ్వాదం లేనాడా ఇటువంటి ప్రార్థన చేశారా? నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు, నన్ను బలపరచు, నేను బలహీనుణ్ణి, నాకు ఆహారం ఇవ్వు, నాకు వసతి ఇవ్వు, నాకు నేడి, నాకు జీవవృక్ష ఫలములు ఇవ్వు. ఏనాడు చేయలేదు. అడగకుండానే దేవుడు ఆ మానవుల కోసం ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి దేవుడు మళ్ళీ తన సింహాసనం దగ్గరికి పోయేసరికి ఏమయ్యా? మీరు పాపంలో పడిపోయారు. పాపంలో పడిపోయి దేవుడికి దూరస్తులుగా ఉన్నారు. మళ్ళీ దేవునికి సమీపస్తులుగా చేయి నిమిత్తమే, మళ్ళీ దేవునికి దగ్గరస్తులుగా చేయి నిమిత్తమే, మళ్ళీ పూర్వస్థితి వారికి ఇచ్చు నిమిత్తమే ఏం చేశాడు? ఆయన ఒక తోటలోకి దిగాడు. ఎక్కడికి? గెత్సేమనే తోటలో. గెత్సేమనే తోటని ఆయన ఎంచుకున్నాడు. ఇదిగో ఉప్పెన స్టార్ట్ అవుతుంది, పాపుల చేతికి అప్పచెప్పబడాలి నేను. అదే నన్ను అప్పచెప్పేవాడు సమీపస్తుడుగా ఉన్నాడు. అంత యాత్రకరమైన సమయం అండి. నా కాలు ఇరిగినప్పుడు, కాలు ఇరిగింది, ముక్కలుగా 5-6 ముక్కలు అయినాయి అంట. డాక్టర్ గారు అన్నట్టు ఏదో ట్రైన్ యాక్సిడెంట్ అయ్యారు, గులగుల అయింది, ఏంటి అన్నట్టు ఏం లేదు, నిలబడి కింద పడ్డారు. సరే
ఆ నొప్పి కన్నా ఆపరేషన్ అంటే నాకు భయమైంది. ఇగో ఆ స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు నన్ను, నేను లేవలేకపోతాను, ఈ కాలు అస్సలు ఇట్లా బరువు పోయేది ఏమి భరించలేకుంటుంది, బాగా వాపు వస్తుంది, అది భయంకరమైన స్థితిలో ఉంది, నొప్పి ఉంది. అటువంటి పరిస్థితుల్లో స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు, కాళ్ళు అడుగుంచారు, ఇటుగుంచారు, అది చేశారు, ఇది చేశారు, ఇంకా బాధ అయింది. ఇప్పుడు స్ట్రెచర్ నడుస్తుంది. ఎక్కడికి నడుస్తుంది? ఆపరేషన్ చేయడానికి. ఎందుకు నడుస్తుంది? నన్ను బాగు చేయ నిమిత్తమే, నా కాలు సెట్ చేయ నిమిత్తమే, నేను నడిచే నిమిత్తమే, నేను నిలబడు నిమిత్తమే, నేను బాగుపడు నిమిత్తమే నన్ను తీసుకెళ్తున్నారు. కానీ నాలో ఏదో ఒక భయం, ఏదో ఒక వేదన. అయ్యో నాకేమవుతుందో, అయ్యో ఆపరేషన్ వికటిస్తే నేను చనిపోతే నా పరిస్థితి ఏమిటి, నా కుటుంబం పరిస్థితి ఏమిటి, నా పిల్లల పరిస్థితి ఏమిటి, నా పరిచయం ఏంటి, ఇలాంటి అన్ని నా తలంపులు కలిగి ఉన్నాయి. ఇష్టమైన తోటలో యేసుక్రీస్తు మరణ వార్తది. యేసుక్రీస్తు ఏ వార్త? మరణ వార్త. హాస్పిటల్లో స్ట్రెచర్ మీద పడుకున్నప్పుడు నాదే వార్త? నేను బాగుపడే వార్త, నన్ను బాగు చేసే వార్త, నాకు మంచి చేసే వార్త. కానీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలంటే అది కొద్దిగా కఠినత్వం ఉంటుంది కాబట్టి కొంత బాధ నేను యాతలకి గురవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తుకి అటువంటిది కాదు, అది బాగయ్యేది కాదు, ఆయనకు మేలయ్యేది కాదు, ఆయనకి అనుకూలమైన సమయం కాదని. ఏమిటది? ఆయనను ఇబ్బంది పెట్టే సమయం, ఆయనను కొరడాలతో కొట్టే సమయము, ఆయనను శిక్షించే సమయము, ఆయనని మరణానికి అప్పచెప్పే సమయము, ఆయన ముఖం మీద ఉమ్మి వేసే సమయము, అవన్నీ ఆ గెస్తమనే తోట నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆ విషయం ఆయనకి తెలుసు, ఆ విషయము ఆయనకు తెలుసు. ఆయన ఎంత బాధ. ఎందుకు? నీకు నాకు పూర్వస్థితి ఇచ్చింది. పూర్వస్థితి ఏమిటి? అదిగో ఏదోను తోటలో దేవుడితో సత్సంబంధం, దేవుడితో సవాసం, దేవుడితో కలిసి ఉండే విషయం. ఆ పూర్వస్థితి మనకు కావాలని దేవుడు ఏం చేస్తున్నాడు? యాతన పడినా కూడా, బాధపడినా కూడా అవి బయటికి చెప్పుకోకుండా చూడండి. విలాప వాక్యంలో 5వ అధ్యాయం 21వ వచనం. చదవండి. మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చేయము. నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పితే తిరుగుతాం. ఇప్పుడు నీ తట్టు లేవు మేము. ఇప్పుడు నీ తట్టు లేకుండా ఎవరి తట్టు ఉన్నావు? అపవాది తట్టున్నావు, పాపము తట్టున్నావు. కనుక నీ తట్టు మమ్మల్ని తిప్పుకో, నీ తట్టు మమ్మల్ని తిప్పుకో. మేము ఎక్కడున్నాము? పాపము చేత బంధింపబడి ఊరి గవిని దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఆయన పట్టు తిప్పుకోవడానికి ఎక్కడికి వచ్చాడు? మనమున్న స్థలంలోకి వచ్చాడు. ఎక్కడికి? గవిని దగ్గరికి వచ్చాడు. గవిని కూడా శ్రమ పొందు నిమిత్తం వచ్చిండు. మా పూర్వస్థితి మనకి ఇచ్చింది. మన పూర్వస్థితి ఏంటి? గెస్తమనే తోట. ఆ స్థితి మనకి ఇచ్చుటకు ఆయన ఎంచుకున్న తోట ఏంది? ఆయన ఎంచుకున్న తోట గెస్తమనే తోట. మన పూర్వస్థితి ఏదోను తోట. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉండినప్పుడు చాలు, వాడు ఇంకా ఎక్కడున్నాడట? దూరంగా ఉన్నాడు. ఎందుకు వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఈ తండ్రి ఎందుకు అతి సమీపంగా అతని దగ్గరికి వెళ్ళాడు? అతని దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? వాడికి పూర్వస్థితి ఇచ్చు నిమిత్తమే. వాడికి పూర్వస్థితి ఇవ్వాలి.
వాడు ఏ స్థితిలో ఉన్నాడు? ఇప్పుడు పందుల దొడ్డిలో ఉన్నాడు, కంపు కొట్టే రోత బ్రతుకులో ఉన్నాడు, పాడైపోయిన స్థితిలో ఉన్నాడు, కోల్పోయిన స్థితిలో ఉన్నాడు, మరణానికి సమీపమైన స్థితిలో ఉన్నాడు, ఊరి గవినిలో ఉన్నాడు. పందుల దొడ్డి ఏమన్నా ఇళ్ళ పక్కన ఉందా? ఎక్కడ ఉంటుంది? అది కూడా ఊరి గవినిలోనే ఉంటుంది. నిన్న చెప్పుకున్నాం కదా, ఏమని? చెత్త, చెదారం, మైల, మలినం, పాడైపోయినది, వాసన వచ్చేది, ఎండిపోయినది, కుళ్ళు పట్టినది, డంపింగ్, ఇవన్నీ ఊరి గవినిలో ఉంచబడతాయి. ఈ పందుల తొట్టి కూడా ఊరి గవిని అవతల ఉంచబడింది. ఇప్పుడు వాడు అక్కడ ఉండి యాతన పడుతున్నాడు. అయితే వాడి బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి ఇంటికి వచ్చినప్పుడు, తండ్రి వాడి దగ్గరికి. ఎందుకు తండ్రి వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? వాడికి పూర్వస్థితి నుంచి నిమిత్తమే. చూడండి, తర్వాత చదవండి 15:22. ఇదేమిటి? వాడి పట్ల, ఆ కుమారుని పట్ల ఏమిటి? పూర్వస్థితి ఏమిటి వాడిది? ఆ తప్పిపోయిన కుమారుడు తన ఇంట్లో, తన తండ్రి దగ్గర, ఎక్కడ? ఏదో తోటలో ఉన్నప్పుడు ఆనందము, సంతోషము, ఆ మానవుడు, ఆ అపవాదము, ఆ యెహోవాతో, ఆ తండ్రితో, ఆ దేవుడితో ఉన్నప్పుడు ఆనందము, సంతోషము, ప్రశస్తము, శ్రేష్టమైనది, అన్ని పవిత్రముగా ఉంచబడింది. అయితే అతను దూరమయ్యి పాపంలో పడిపోయినప్పుడు మళ్ళీ తండ్రి తన దగ్గరకు వచ్చి పూర్వస్థితిని తనకు దయచేస్తున్నాడు. పూర్వస్థితిని దయచేసి ఏం చేశాడు? ప్రశస్త వస్త్రములు, నూతన వస్త్రములు, కంపుకొట్టే గోనె పట్ట కావచ్చు, కంపుకొట్టే డ్రెస్సే కావచ్చు, అవన్నీ తీసివేశాడు. వాడికి ఫ్రెష్ గా స్నానం చేయించాడు, కొబ్బరి నూనె పెట్టాడు, ఆ ప్రశస్త వస్త్రములు తొడిగించాడు, బంగారపు ఉంగరము తొడిగించాడు, కాళ్ళకి చెప్పులు తొడిగించాడు. ఇప్పుడు చూడు ఎలా ఉన్నాడు. వీడికి పూర్వస్థితి వచ్చింది. ఇప్పుడు వీడు పనివాడు కాదు, వీడు ఇప్పుడు పందుల దొడ్డిలో నౌకర్ కాదు. ఎవరయ్యా? నా కుమారుడు. ఈ రాజ్యానికి, లేదా ఈ కోటకి, లేదా ఈ ఉన్నత స్థానానికి అతను అర్హుడు. మళ్ళీ ఏదో తోట అనుభవము అతనికి వచ్చింది. ఏదో తోటలో అయితే అపాదము ఆ అనుభవాన్ని పోగొట్టుకొని బయటికి నెట్టబడ్డారు, కొట్టబడ్డారు, ఉమివేయబడ్డారు, అదో ఊరి గవినిలోనికి నెట్టబడ్డారు, పాపం చేత నింపబడ్డారు. అయితే వారిని మరలా పూర్వస్థితిని అనుగ్రహించిన నిమిత్తమే ఏదో తోట నీకు ఇచ్చిన ఆ దేవుడు గెస్సమనే తోట నేర్చుకున్నాడు. గెస్సమనే తోట నేర్చుకొని యాతన పడుతున్నాడు. ఇదిగో పాపుల చేతికి మనిషి కుమారుడు అప్పగించు సమయం అతి సమీపంగా ఉన్నది. నన్ను అప్పచెప్పేవాడు అతి సమీపంగా ఉన్నాడు. నేను ఇప్పుడు వెళ్ళాలి. మీరిక నిద్రపోయి రెస్ట్ తీసుకోండి, మీరిక నిద్రపోండి, ఇక మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. అప్పటిదాకా 2 సార్లు మెలకువగా ఉండండి. ఎందుకు? యేసు వారిని మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే వారికి ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. నిద్ర వచ్చి 3 సార్లు కూడా నిద్రపోయారు. ఇప్పుడు యేసు మాత్రమే నిద్ర రాలేదు. యేసులో ఒక వేదన, ఒక బాధ ఉంది. గెస్తమనే తోటలో ఉందా మానవుడికి? ఏదో తోటలో ఉందా మానవుడికి? ఏదో తోటలో మానవుడికి జీవ వృక్ష ఫలములు ఉన్నాయి, దేవుని సన్నిధి ఉంది, జీవ నదులు ఉన్నాయి, బంగారం ఉంది, మంచి ఆనందకరమైనది ఉంది. ఒక జంతువును చూసి భయపడేది లేదు, ఒక క్రూర మృగాన్ని చూసి భయపడేది లేదు. వాటిని రమ్మంటే ఇటు వస్తాయి, అటు బొమ్మంటే అటు పోతాయి. వీళ్ళు ఏదో తోటలో గంతులేస్తుంటే దేవుడు వచ్చి చూసి సంతోషించిన సమయం అది. దేవుడితో సహవాసం చేసి ఏదో తోట చుట్టూ తిరిగిన సమయం అది. ఆనందానికి అర్థం ఏదో తోట. అయితే గెస్తమనే తోటలో అయ్యలారా మీరు మెలుగుతూ ఉండండి,
మీరు మెలుగుతో ఉండి ప్రార్థన చేయండి. వారు మాత్రం నిద్రపోయారు. సమస్య వారిని కాదు కదా, శిక్ష వారి మీదకి వచ్చేది కాదు కదా, వారు పడుకున్నారు. యేసు మాత్రము శోధింపబడుతున్నాడు, యేసు మాత్రము భయపడుతున్నాడు, యేసు మాత్రము జరగబో కార్యక్రమం గురించి. ఎందుకు? సిలువ గురించా? ఎందుకు? ఇది ఎక్కడ తప్పిపోతుందో, ఇది ఎక్కడ, ఈ కార్యం ఎక్కడ తప్పిపోతుంది, ఈ కార్యం ఎక్కడ నా నుంచి దూరం అవుతుంది. అలా అవ్వకూడదు, అలా అవ్వకూడదు. గెత్సెమనే ఆ ఏదోను తోటలో ఉన్న అనుభూతి, ఏదోను తోటలో ఉన్న అనుభవం ఈ మానవుడికి మళ్ళీ ప్రసాదించాలి. తిరిగి మళ్ళీ వారికి అటువంటి స్థితి, పూర్వస్థితి వారికి ఇవ్వాలి. కనుక నేను ఈ యాతనకరమైన స్థితిలో, ఎక్కడ? గెత్సెమనే స్థితిలో, గెత్సెమనే తోటలో నేను పడాలి. ఇది ఎక్కడి నుంచి మిస్ అవుతుంది? పేతురు అదే గెత్సెమనే తోటలో ఒక మాట అంటాడు, అయ్యా నీ మీదకి ఎటువంటి ఉగ్రత రాకుండా, ఎటువంటి ఉగ్రత రాకుండా నేనున్నాను. నీకే ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా, ఎటువంటి మరణం వచ్చినా అది నన్ను దాటుకుంటూ వెళ్ళాలి. నేను జయిస్తాను, నేను వీరుణ్ణి, సూర్యుని. అటువంటి కార్యం ఏదొచ్చినా, నీ మీదకి ఎవరు వచ్చినా, నిన్ను ఎవరు హింసించాలని చూసినా, నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టాలని చూసినా, నిన్ను ఎవరు పిడిగుద్దులు గుద్దినా, నిన్ను ఎవరు గడ్డం పెరిగినా, నిన్ను ఎవరు ముఖం మీద ఉమి వేసినా, నిన్ను ఎవరు కొరడాలతో కొట్టినా నేను ఊరుకోను. అవునా? నేను ఊరుకోను. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? అప్పుడేమో పేతురు, నువ్వు నా మీద ఎంత ప్రేమ పెట్టుకున్నావు అన్నాడా? సాతానా, సాతానా, నిన్ను కాపాడుకుంటానయ్యా, నీ మీద ఒంటి మీద దెబ్బ పండినయ్యా, నీ మీద ఉమ్మి పండినయ్యా, నీ గడ్డం పెరగనీనయ్యా, సాతానా నా వెనుక. యేసుక్రీస్తు లోకంలోకి వచ్చింది ఎందుకు? పాపులను రక్షించు నిమిత్తమే. పాపులను రక్షించు నిమిత్తము ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? గెత్సెమనే తోట నుంచి స్టార్ట్ అయింది. ఏదో తోటలో మానవుని పెట్టి సంతోషకరమైన జీవితంలో నీవు ఉండంటే, అది అతను వదులుకొని పాపంలో పడిపోయినప్పుడు మళ్ళీ గెత్సెమనే తోటలో దానికి తిరిగి పునర్జన్మించు నిమిత్తమే, ఆ మానవుడికి మరలా పూర్వస్థితి ఇచ్చు నిమిత్తమే ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు. అప్పుడు అపవాది ఏం చేస్తుంది? అపవాది ఏం చేస్తుంది? ఆ శిక్ష యేసుక్రీస్తు మీదకి రాకుండా చూడాలని చూస్తుంది. గమనించండి, యేసుక్రీస్తు మీదకి ఆ శిక్ష, ఏ శిక్ష? ముళ్ళ కిరీటము, ఏ శిక్ష? శిలువ మరణము, ఏ శిక్ష? కొరడా దెబ్బలు, ఏ శిక్ష? అతి భయంకరమైన శిలువ యాత్ర జరగకుండా చూడాలి. ఎందుకు? ఎందుకు సాతానుడు అలా చేస్తుంది? ఇదిగో మానవుడి ఆడ పాప విమోచకులవుతారు, మానవుడి ఎక్కడ బ్రతుకుతారు, మానవుడికి ఆడ మళ్ళీ ఏదో స్థితి, పూర్వస్థితి వస్తుందో. అది ఏదో తోటలో మానవుడు సంతోషంగా దేవుడితో ఉన్నప్పుడు అపవాది వచ్చి అక్కడ చెడగొట్టింది, తన వారసులుగా చేసుకుంది, తన సొత్తుగా చేసుకుంది. ఇప్పుడు ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు ఆ వారసత్వం నుంచి, ఆ సొత్తు నుంచి దేవుడు ఈ మానవుని విడిపించు నిమిత్తము గెత్సెమనే తోటలో తాను ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అప్పగించుకొనుచున్నాడు. గెత్సెమనే తోటలో అప్పగించుకొనుచున్నాడు. ఏదో తోటలో చేసిన పాపము గెత్సెమనే తోటలో అప్పగింతవుతుంది. అప్పుడు సాతానుడు పేతురులో జొరబడి, ఇటువంటి క్రియ నీకు జరగకుండా ఉండును గాక, ఇటువంటి క్రియ నీకు జరగద్దు. ఓరి సాతానా, నా వెనుక నేను ఈ లోకంలోనికి వచ్చిందే గెత్సెమనే తోటలో యాత్ర పడు నిమిత్తమే, ఈ గెత్సెమనే తోటలో నేను పట్టుబడు నిమిత్తమే. ఇప్పుడు అతి సమీపస్తుడుగా నాకు వస్తున్నాడు, నన్ను పట్టించేవాడు. అదిగో పెద్ద పెద్ద మంది కోట్లాగా వస్తున్నారు, నన్ను ఇప్పుడు ఈడ్చుకొని వెళ్తారు, నన్ను ఇప్పుడు కొట్టుకుంటూ వెళ్తారు. ఆ విషయం అతనికి తెలిసి మీరు నిద్రపోకండి, వారు నిద్రపోతున్నారు, ఇతను మాత్రము
అని తను ప్రార్థనలో ఉంటున్నాడు. ఎవరు ఆపొద్దు. ఏం ఆపొద్దు? నా చేతుల్లో మేకులు కొట్టాలి, నా కాళ్ళలో మేకులు కొట్టాలి, నా పక్కన ఆ డొక్కలో బల్లెము దింపాలి, ముళ్ళ కిరీటం పెట్టాలి, ఉమ్మి వేయాలి, ఈడ్చాలి, వంచకుడనాలి, దుర్మార్గుడనాలి, దుష్టుడనాలి. ఈ కార్యాన్ని ఎవరన్నా ఆపుతున్నారేమో, ఈ కార్యాన్ని ఆపడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నారేమో. పేతురు వస్తారు, అయ్యా అటువంటి క్రియ నీకు రాకుండా నేను చూసుకుంటాను, సాతానా అవన్నీ పో. ఇందాక చెప్పాను కదా, మొదట్లో చెప్పాను, బైబిల్లో ఉన్న తోటల్లో ప్రాముఖ్యమైన తోటలు 2. అవి ఏదోన్న తోట, మరొకటి గెత్సేమనే తోట. బైబిల్ సారాంశం మొత్తం ఎక్కడ ఆధారపడి ఉంది? ఏదోన్న తోట నుంచి గెత్సేమనే తోట వరకే. ఇక మిగతా వచ్చినవన్నీ సైడ్ క్యారెక్టర్లే, మిగతా పాత్రలన్నీ సైడ్ క్యారెక్టర్లే. ఏదో తోటలో ఎవరున్నారు? మానవుడు ఉన్నాడు. గెత్సేమనే తోటలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. ఏదో తోటలో మానవుడు ఏం చేస్తున్నాడు? సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, బంగారపు ఆ గవినిలో ఉన్నాడు, ఆ బంగారపు ఆ ఆలయం అక్కడ ఉంది, బంగారం అక్కడ దొరుకుతుంది, జీవనదులు అక్కడ ఉన్నాయి, జీవ వృక్ష ఫలములు అక్కడ ఉన్నాయి, దేవుడు సన్నిధి పిలవకుండానే వస్తుంది. ఇప్పుడు మానవుడికి ఎంత లేని సంతోషం అక్కడ, ఎక్కడ? ఏదో తోటలో ఎంతో సంతోషము. ఏదో అయితే అపవాది చేత పీడింపబడిన వాడే, అపవాది మాటలు వినిన వాడే, అపవాది కబంధస్థాలు చిక్కుకున్న వాడే, దేవుడికి దూరస్థితిగా ఉన్నవాడిని పూర్వస్థితి మరలా ఇచ్చు నిమిత్తము యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో నిర్ణయం తీసుకున్నాడు. యేసుక్రీస్తు ఎన్నోసార్లు తప్పించుకున్నాడు. ఎందుకు తప్పించుకున్నాడు? యేసుక్రీస్తు తన సొంత ఊళ్ళో ప్రసంగం చేస్తుంటే, లేకపోతే సువార్త అందిస్తుంటే, అరే వీడు వడ్డవాని కుమారుడు కాడా, వీడి అన్నలు మనతో లేరా, వీడి అన్నలు మనతో ఉంది, తాగుతారు తింటారు కదా, ఇతనేంది ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు, ఇతనేంది ప్రత్యేకమైన స్వభావం కలిగి ఉన్నాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుత కార్యములు చేయలేదు. తర్వాత ఏమైంది? అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బైబిల్ అంతే ఉంటుంది, అక్కడి నుంచి తప్పించుకోలేదు. ఇంకో చోట అక్కడి నుంచి పారిపోయాను, ఇంకో చోట తప్పిపోయాను. ఇప్పుడు గెత్సేమనే తోట నుంచి తప్పించుకోలేడా? గెత్సేమనే తోటలో నుంచి అతను తప్పించుకోలేడా? అసలు వారికి తెలియదు, ఆ వచ్చిన సైన్యానికి తెలియదు. ఆ వచ్చిన సైన్యము అడుగుతుంది, అయ్యా యేసు ఎవరు, యేసు ఎవరు? అయ్యా మీరు ఎవరిని ఎత్తుకుతున్నారు? యోహాను సువార్తలో ఉంటుంది, మీరు ఎవరిని ఎత్తుకుతున్నారు? యేసుని ఎత్తుకుతున్నాం. అయితే ఆ యేసుని నేనే. ఎక్కడ? అది ఎక్కడ? ఆ సమయం ఎక్కడ? గెత్సేమనే తోట. గెత్సేమనే తోటలో. ఎందుకు గెత్సేమనే తోటలు? శత్రువులకి యేసు తన్ను తాను అప్పగించుకుంటున్నాడు. ఎందుకు? ఏదో తోటలో చేసిన మానవుడి పాపం. ఎందుకు? ఆ మానవుడు పాపం చేశాడు, పూర్వస్థితి మళ్ళీ ఆ మానవుడికి ఇవ్వాలని గెత్సేమనే తోటలో తను తాను బలిగా అర్పించుకుంటున్నాడు. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు పరిగెత్తి 22 చాలు. చూడండి, ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు తన స్థాయిని, తన స్థితిని కోల్పోయాడు. ఒకప్పుడు ఉన్నతమైన స్థానమే ఆ తండ్రి ఇల్లు, ఉన్నతమైన స్థానమే. ఏదో తోటలో మానవుడికి ఎటువంటి వసతులు ఉన్నాయో అటువంటి వసతులతో ఈ లూకా సువార్తలో ఉన్న తండ్రి ఇంట్లో ఉన్నాయి. ఆ తండ్రి, ఏ తండ్రి? యెహోవా తండ్రి. ఆ దేవుడు ఈ మానవుని సృష్టించి ఈ మానవుడి కోసం ఎటువంటి సంపదని ఏర్పాటు చేశాడు.
ఎటువంటి సంపదను ఏర్పాటు చేశాడు. అదే రీతిగా లూకా సువార్తలో ఉన్న ఈ తండ్రి ఈ కుమారుల కోసము, ఈ కుమారుడి కోసము అటువంటి వసతులు ఏర్పాటు చేసి పెట్టాడు. అయితే గెత్సెమనే తోట, ఏదోను తోటలో ఆ మానవుడు దాన్ని కాలదండి, లేకపోతే దాన్ని మీరి, లేకపోతే పాపంలో పడిపోయి దానికి దూరస్తుడిగా ఉండి ఆ ఊరి గవిని అవతల పడ్డాడు. ఈ కుమారుడు, లూకా సువార్తలో ఉన్న కుమారుడు కూడా తన తండ్రి సంపదను, తన తండ్రి ఇష్టాన్ని, తన తండ్రి ప్రేమను కాదనుకొని ఊరి గవని వెలుపల పందుల దొడ్డిలో ఉంచబడ్డాడు. ఇప్పుడు విలాప వాక్యంలో రాయబడినట్టుగా మా పూర్వస్థితి మాకు ఇవ్వు, మా పూర్వస్థితి మాకు దయచేయి. ఇప్పుడు ఈ తండ్రి ఆ కుమారుడి దగ్గరికి పోయి పూర్వస్థితిని ఇస్తున్నాడు. దగ్గరికి పోయాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ప్రశస్త వస్త్రములు తనకి తొడిగించాడు, చేతికి బంగారు ఉంగరాన్ని తొడిగించాడు, కాళ్ళకి చెప్పులు, నెత్తికి కొబ్బరి నూనె. ఇప్పుడు నిలబెట్టి ఇదిగో నీ పూర్వస్థితి. ఒకప్పుడు నువ్వు ఏదో తోటలో ఉంచబడ్డావే, ఇదిగో ఇదే రీతిగా. ఒకప్పుడు నా ఇంటిలోంచి పోయేటప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, అదే స్థితి. ప్రశస్త వస్త్రము నీ కోసం ఉంచబడింది. ఆ రోజు నువ్వు ఈ తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా, పాపానికి బానిసై నువ్వు వెళ్ళిపోయేటప్పుడు కూడా, నా ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇదే స్థితి, పూర్వస్థితిని మళ్ళీ నీకు ఇచ్చారు. అయితే ఆ తండ్రి ఎటువంటి క్రయధనము చెల్లించలేదు. అయితే మన పరలోకపు తండ్రి మాత్రం ఏదో తోటలో నుంచి మనం విడిపోతే, మన పితరులు విడిపోతే వారికి పూర్వస్థితి ఇచ్చు నిమిత్తము గెత్సెమనే తోటలో ఆయన యాతన, శిక్షకు తను తాను అప్పగించుకున్నాడు. అపవాది వచ్చి ఆటంకపరచవచ్చు. సాతానా నా వెనుక. ఇప్పుడు ఊరి గవిని అవతల ఈ కుమారుడు పందుల దొడ్డిలో ఉన్నాడు. గెత్సెమనే తోట ఊరి పరలోకపు గవిని, ముందుకు జరగడం పరలోకపు గవిని, దాన్ని కాదనుకొని ఊరి గవినిలో శ్రమపడు నిమిత్తము ఆ మానవుడు ఉన్నప్పుడు అతన్ని రక్షించు నిమిత్తమే ఈయన గవిని వెళ్ళిపోయాడు. శ్రమపడు నిమిత్తం వెళ్ళిపోయాడు. పూర్వస్థితిని మనకి ఇచ్చు నిమిత్తం వెళ్ళిపోయాడు. ఇప్పుడు పూర్వస్థితి మనకు వచ్చింది. ఏది నువ్వు నేను పూర్వస్థితిలో ఉన్నాము, నువ్వు నేను ఏదో తోటలో ఉన్నాము, నువ్వు నేను అదిగో ఈ పరలోకపు గవినిలో ఉన్నాము. ఇటువంటి స్థితి మనకి ఇచ్చు నిమిత్తము ఆయన కలువరి శిలువలో యాతన పడ్డాడు. గెత్సెమనే తోటలో పట్టుబడ్డాడు. ఏదో తోట అనుభూతి మనకి ఇచ్చు నిమిత్తమే. ఇప్పుడు అర్థమైందా? బైబిల్లో ఉన్న ఎన్నో తోటలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైనవి రెండు తోటలు. ఒకటి ఏదోను తోట, రెండోది గెత్సెమనే తోట. ఏదోను తోట పాపానికి ఆరంభము, గెత్సెమనే తోట పాపానికి అంతం. అటువంటి మళ్ళీ పూర్వస్థితి మనకి ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కార్యక్రమంలో మనం దేవుడి మాటలు దీవించుగాక. అందరం లేచి నిలబడి వచ్చేదా పాటలు పాడుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. రండి, పాటల్లో సహాయం చేసే బ్రదర్స్ రండి. 198 నా ప్రియమైన యేసు ప్రభు వేలాది నీవించిన రక్ష